బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ గురుగువెల్లి దామోదర్ రావు, మహిళా కో కన్వీనర్ సూర స్వర్ణకుమారి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు క్యాండిల్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ శ్రీకాకుళం పట్టణం 7 రోడ్ జంక్షన్ వద్ద నుండి ఓల్డ్ బస్టాండ్ వద్ద గల మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా గాంధీ విగ్రహం వరకు చేరుకుని దేశభక్తి నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాగాది శ్రీరామమూర్తి, ప్రధాన కార్యదర్శి పారుపల్లి శ్రీనివాసరావు, మహిళా కో కన్వీనర్స్ టి దుర్గాలక్ష్మి, మంగవేణి, పి వేదవతి, సంఘం ప్రతినిధులు నందిగాం రవికుమార్, రవిరాజ్, పి అశోక్, ఆనంద్ రెడ్డి, పి నాగభూషణ్, లీగల్ అడ్వైజర్ డాక్టర్ జి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు 7 రోడ్ జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం కొత్త శ్రీరాముల విగ్రహం వరకు ఈ యొక్క శాంతి ర్యాలీ కార్యక్రమం జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి దాడులకు అనుగుణంగా ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. నా పేరు సోల్ స్వర్ణకుమారి, రాష్ట్ర సిఆర్పిఎఫ్ కో కన్వీనర్. అయితే పహల్గామ్ దాడికి, ఉగ్రవాద దాడికి నిరసనగా శాంతి ర్యాలీని మేము చేస్తున్నాము. ఉగ్రవాదాన్ని తగ్గించాలని మేము కోరుకుంటున్నాము. సిఆర్పిఎఫ్ తరఫున ఈ విధంగా దాడులు జరిపి అమాయక ప్రజల్ని పట్టలు పెట్టుకోకుండా మన భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్య చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాం. చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ పోవడం వల్ల అయితే పిల్లలు, మహిళల్ని వాళ్ళు విడిచిపెట్టి ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వాళ్ళు, అది హిందువుల మీద దాడి ఏమైనా చర్య. పైగా మోదీకి చెప్పుకోండి అంటూ మహిళల్ని నడుగుడ కాల్చినన్నా వాళ్ళకు సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు కేవలం మగవాళ్ళు హిందువుల మీద దాడి చేస్తారు. ఇప్పటికే వాళ్ళని మన భారత సైన్యం పెట్టడం జరిగింది. ఒక రకంగా అది భవిష్యత్తులో ఉగ్రవాదం చేస్తామని వాడి మన వెన్నులో వెనుక పుట్టే విధంగా మన ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఆల్రెడీ పనిచేసింది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చర్యలు మరి ఎప్పుడు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉండే శాంతియుతంగా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. నేను సిఆర్పిఎఫ్ జిల్లా, శ్రీకాకుళం జిల్లా. నా పేరు బాగాది శ్రీరామమూర్తి, నేను శ్రీకాకుళం జిల్లా సిఆర్పిఎఫ్. కరకవలస సౌజన్య, ఈ సిఆర్పిఎఫ్లో మేము స్పీకర్గా ఉన్నాము. ఈ పహల్గామ్ ఏదైతే దాడి జరిగిందో అది చాలా ఖండించాల్సిన విషయం. మేము వాళ్ళ అల్లర్లు కాకుండా శాంతియుతంగా మేము మా దేశం ఎప్పుడు ఐక్యంగా ఉంటుందని నిరూపించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దేశంలో ఏదో మూల జరిగింది, ఏదో మూల శ్రీకాకుళం చిన్న జిల్లాలో ఉన్నామని కాకుండా ఎక్కడ జరిగినా ప్రతిదీ కూడా భారతీయులుగా స్పందిస్తామని చెప్పడం మా సిఆర్పి కలుగ ముఖ్య ఉద్దేశం. అదే ఉద్దేశంతో ఈరోజు ఐక్యంగా మేము శాంతి ర్యాలీ చేపట్టడం జరిగింది. జై హిందుస్థాన్, జై నా పేరు సుజాత. నేను ఈ జిల్లా కో కన్వీనర్గా జాయిన్ అయ్యాను. ఈ పహల్గామ్ దాడి ఎక్కడైతే జరిగిందో ఇలాంటి మరి ఎక్కడ జరగకుండా చూసి వారిని అరికడదామని చెప్పి అందరం కూడా ఈ పోరాటంలోనే పాల్గొనడం జరిగింది. నా పేరు మంగవేణి, నేను సిఆర్పిఎఫ్లో కో కన్వీనర్గా చేస్తున్నాను. మొన్న జరిగిన దాడికి నిరసనగా అందరూ ఒకటే దేశమంతా సమానంగా ఒకటే నిరసనగా. నా పేరు పి శ్రీనివాసరావు, చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పహల్గామ్లో జరిగేటటువంటి దాడికి సంబంధించి, ఆ ఉగ్రవాద దాడికి సంబంధించి వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీని నిర్వహించడం అనేటటువంటి జరిగింది. సిఆర్పిఎఫ్ జిల్లా యూనిట్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఏంటి వినతిపత్రం చెప్పండి. ఆ వినతిపత్రం ఏంటి చెప్పండి. అందులో కంటెంట్ ఏంటి వినిపించండి. వినతిపత్రం ఏంటి సమర్పిస్తున్నారు చెప్పండి. ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలనేటటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా నిర్వహించే
పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో సిఆర్పిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శ్రీకాకుళం సిఆర్పిఎఫ్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో తిరుండూరు జంక్షన్ నుండి శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించి మా ఆ కార్యక్రమానికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలందరూ సంఘీభావంతో కలగాలని, సమైక్యంగా ఉండాలనేటటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ పిలుపుని అనుసరించి భారతదేశం అంతా కూడా సమైక్యంగా ఉండాలి, ఉగ్రదాడులను అరికట్టేందుకు ప్రభుత్వం వెనువెంటనే అన్ని చర్యలు చేపట్టాలని మేము ఏకకంఠంతో సిఆర్పిఎఫ్ పిలుపునిస్తాం. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। नशिंचाली 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 बोलो भारत माता की जय जय, जय जय నశించాలి 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 ఉగ్రవాద దాడులు దేశం మొత్తం మీద నలుమూలల్లో ఎక్కడ జరిగినా కూడా ఇలానే ఖండిస్తాం.